ఎన్ఎక్స్టీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈసారి మేము చిట్కాలు, వంటింటి చిట్కాలు, ఆరోగ్య చిట్కాలు, అందానికి తాలూకు చిట్కాలతో మీ ముందుకు వచ్చేస్తున్నాము. మామూలుగా నాకు ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యం గురించి నేను డయాబెటీస్కి సంబంధించిన చిట్కా చెప్తాను. ముందరగా ఒక గ్లాస్ నీళ్ళు తీసుకోండి. ఒక గ్లాస్ నీళ్ళు తీసుకోవాలి. తీసుకుని బెండకాయ ఇలా కట్ చేసి ఇలా నిలువుగా చీల్చండి. దీంట్లో వేసేయండి. ఇవి నా దగ్గర ఉన్నవి చిన్నవిగా ఉన్నాయి, సో 3 తీసుకుంటున్నాను. మామూలుగా 2 అయితే సరిపోతాయి. పొడవు అయితే కనుక ఇలా నిలువుగా చీల్చాలి. చీల్చి సోప్ చేయాలి. ఓవర్ నైట్ సోప్ చేసి ప్రొద్దుట లేవంగానే మనకి ఫస్ట్గా అవి తీసేసి బయటకి కొంచెం జిగురవుతాయి, కానీ అది మరి ఆరోగ్యం కావాలంటే మరి ఏదో ఒకటి చెయ్యాలి కదా. కానీ అది తాగితే మాత్రం డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. సో డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఇది ట్రై చేయమని నా కోరిక. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఈ మధ్యన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము. ఏది డయాబెటీస్ డాక్టర్ కొంచెం ఎక్కువగా ఉంటే డయాబెటీస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినాము. ఆయన డాక్టర్ వెంకటరమణమూర్తి గ్రంథి గారు, వెంకటరమణమూర్తి గ్రంథి. ఆయన ఫార్మర్ డయాబెటాలజిస్ట్, నిమ్స్ హైదరాబాద్ అనమాట. ఆయన దగ్గరికి వెళ్తేను ఆయన ఎందుకు వచ్చిందమ్మా అని చెప్పేసి, ఆయన మామూలుగా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ డయాబెటీస్కి ఎక్కువ ఉంది అని దాని మూల కారణం ఏంటో తెలుసుకోరు. సరే మందులు రాసి ఇచ్చేస్తారనమాట. కానీ ఈయన మాత్రం ఈ మధ్యన ఏమన్నా స్టేట్స్ వెళ్ళి వచ్చారా అని అడిగారు. అది ఎందుకు అడిగారో నాకు తెలియదు, కానీ నేను స్టేట్స్ వెళ్ళి వచ్చాను. అప్పటికి స్టేట్స్ వెళ్ళి వస్తేను అక్కడ సిరంజెస్ మారాయన్నమాట. ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళేసరికి సిరంజ్ మారేసరికి ఎక్కువైందంట. సో డాక్టర్ గారు ఏమన్నారంటే, స్టేట్స్ నుంచి చాలా మందితో ఇదే ప్రాబ్లం అవుతుందమ్మా, ఇక్కడి నుంచి మెడిసిన్ తీసుకెళ్తున్నారు, కానీ సిరంజెస్కి దానికి తీసుకెళ్ళకపోవడం వలన అక్కడ వాళ్ళందరూ మాకు తగ్గటం లేదు అని చెప్పేసి కంప్లైంట్ చేస్తున్నారంట. అక్కడ ఏంటంటే తేడా, ఇప్పుడు పాతదానికి అక్కడది సన్నగా ఉంటుంది, అక్కడ సిరంజ్ సన్నగా ఉంటాయన్నమాట, మనదేమో కొంచెం లావుగా ఉంటుంది. సో దాన్ని ఏంటి, స్టేట్స్లో ఇప్పుడు మనం సపోజ్ 26 తీసుకుంటా ఉంటే 2.5 times ఎక్కువ తీసుకోవాలంట. అందుకని చెప్పేసి ఆ ఫ్లక్చుయేషన్స్ వస్తున్నాయంట. సో ఈ చిట్కా మాత్రం ఏంటంటే, అమెరికా వెళ్తున్న చాలామంది డయాబెటీస్ పేషెంట్స్కి, ఇన్సులిన్ తీసుకుంటున్న వాళ్ళకి ఇదో మంచి చిట్కా చెప్తున్నాను. సో ఇది సాధ్యమైనంత వరకు మందికి చేరేటట్టు చూస్తే అమెరికాలో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. సో ఇదేంటి, చాలామంది డాక్టర్స్కి నేను అడిగితేను మాకు తెలియదు ఇది అన్నారు. సో డాక్టర్స్ కూడా తెలియదు అనమాట, కొంతమంది డాక్టర్సే. అది మా మూర్తి గారు ఇది డయాగ్నోస్ చేయడంలో చాలా హీ టేక్స్ టైం. సో ఆయన చేయగలిగారు. సో నాకు ఇది అందరికీ తెలియాల్సిన విషయం అని ఒక వీడియో చేస్తున్నాం అనమాట. జై శ్రీరామ్.